ఇల్లు మీది రిజిస్ట్రేషన్ ఖర్చు మాది. క్రెడాయ్ ప్రివిలేజ్ కూపన్ తగ్గించుకోండి. ఈ మెగా ధమాకా ఆఫర్ పొందండి. క్రెడాయ్ విజయవాడ ప్రాపర్టీ షో. ఒక తండ్రి తన ముగ్గురు పిల్లల్ని కూడా కూల్ డ్రింక్లో విషం కలిపిచ్చి చంపేశాడండి. చాలా బాధ కలిగించే విషయం ఇది. నాన్న ఈ కూల్ డ్రింక్ చాలా తీయగా ఉంది అని ఆ పసిపాపలు ఆ టైంలో మురిసిపోయి ఉంటారు. తండ్రి ఇస్తున్నాడంటే ఎంతో ప్రేమగా ఇస్తున్నాడు, అమృతం అనుకుని ఆశగా తాగుంటారండి. కానీ ఆ తీపి వెనకాల చేదు మృత్యువు దాగి ఉందని ఆ పసి హృదయాలకు తెలియదు. నాన్న మమ్మల్ని ఎందుకు చంపుతున్నావు, మేమేం తప్పు చేశామని అడిగే లోపే అనంత వాయువుల్లో పాపం ఆ పిల్లలు కలిసిపోయారు, లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. ఆ ముగ్గురు పసి మొగ్గలకు లోకమే తెలియదు. అమ్మ లేకపోయినా తండ్రి ఉన్నాడన్న ధైర్యం ఉంది. ఆ ధైర్యమే వారి ప్రాణం తీస్తుందని ఊహించలేకపోయారు. నంద్యాల జిల్లా ఉయ్యాలవాడ మండలం తుడుములదిన్నె గ్రామానికి చెందిన వేములపాటి సురేంద్ర తన ముగ్గురు పిల్లలకు విషం కలిపిన డ్రింక్ ఇచ్చాడండి. ప్రాణం తీసేశాడు. నిజంగా అక్కడ ఆ ప్రాంతం, ఆ స్థానికులందరూ కూడా కన్నీళ్లు పెట్టుకొని రోధిస్తున్నారు. అసలు ఏమైంది, సురేంద్ర ఎందుకు ఇట్లా చేశాడు, ఏం పాపం చేశారని ఆ పిల్లల్ని ఇంత దారుణంగా చంపేసి తాను కూడా చనిపోయాడని చెప్పి వాళ్ళందరూ కూడా చాలా బాధపడుతూ ఉన్నారు. వివరాల్లోకి వెళ్తే వేములపాటి సురేంద్ర, మహేశ్వరి దంపతులకు ముగ్గురు పిల్లలు. ఆగస్టు 16వ తారీఖున అతని భార్య మహేశ్వరి అనారోగ్యంతో ఆత్మహత్య చేసుకోవడంతో ఆ ఇంట్లో పూర్తిగా వెలుగులాగిపోయినాయి. భార్య మరణం సురేంద్రను కోలుకోలేని మానసిక వేదనలోకి నెట్టేసింది. అప్పటి నుంచి ఒంటరిగా గడుపుతా ఉన్నాడు, మానసికంగా ఇబ్బంది పడతా ఉన్నాడు. సురేంద్ర తన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి ధైర్యంగా ఆయన ముందుకు తీసుకుపోతాడేమో అనుకున్నారు. వారి బంధువులుగా ఎవరైనా సరే ధైర్యాన్ని కూడగట్టుకొని ఆ పిల్లల భవిష్యత్తు అందంగా మారుస్తాడని చెప్పి అందరూ అనుకున్నారు. కానీ వారితో సహా అతను కూడా ధైర్యం పూర్తిగా కోల్పోయి పిల్లలకు విషమిచ్చి ఈ లోకాన్ని విడిచి అతను కూడా వెళ్ళిపోయాడు. చాలా దారుణమైనటువంటి నిర్ణయం తీసుకున్నాడు. ఈ లోకంలో బతకలేనని నిర్ణయం తీసుకొని తనతో పాటు ముగ్గురు పిల్లలను కూడా తీసుకెళ్ళిపోవాలని చెప్పి భావించాడు అతను. ఆ ఆలోచన ఎంత దారుణమైందో అతనికి కూడా అర్థం కాల. విషం కలిపిన ఒక కూల్ డ్రింక్ పిల్లలకి ఇచ్చాడు. తండ్రి ఇచ్చినటువంటి కూల్ డ్రింక్ను అమాయకంగా తాగేశారు ఆ పిల్లలు. 7 సంవత్సరాలు 4 సంవత్సరాలు కలిగినటువంటి కుమార్తెలు, మాటలు కూడా రాని 2 ఏళ్ల సూర్య గగన్ అబ్బాయి కూడా ఉన్నాడు. తండ్రి సురేంద్ర ఈ ముగ్గురు పిల్లలకు విషం కలిపిన కూల్ డ్రింక్ తాగించి చంపేశాడు. నిజంగా ఎంత బాధ చూడండి. అతను కొన్ని నెలలుగా ఒక మానసికమైనటువంటి పరిస్థితులకు వెళ్ళిపోయాడు. అదే ఆలోచన, భార్య లేదు, ఒంటరినైపోయాను, పిల్లల్ని చూసుకోవటానికి ఎవరున్నారు, ఇదే ఆలోచన. ఎక్కడ కూర్చున్నా, ఎక్కడ నిలబడ్డా, తన పని చేసుకున్నా ఈ ఆలోచనలతో సతమతం అయిపోతూ మానసికంగా కుంగిపోయి ఈ నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. నిజంగా అమాయకులైనటువంటి పిల్లలు ఆ విషాన్ని తాగి, ఆ కూల్ డ్రింక్లో విషాన్ని కలిపినటువంటి ఆ పానీయాన్ని తాగి విగత జీవులుగా పడి ఉంటాను చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా బోరున విలపిస్తూ ఉన్నారు. ఇంత అన్యాయం చేశావంటే పిల్లలకు అని చెప్పి సురేంద్రని నిలదీద్దామన్నా అతను కూడా ఈ లోకాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు. ఇలా జరగకుండా ఉండాల్సింది. ఎందుకు జీవితాన్ని ఈ స్థాయిలో పూర్తిగా వాళ్ళు ఆలోచనలన్నీ కూడా ఇంత దారుణంగా ఎందుకు చేసుకుంటున్నారన్నది కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితుంది. సురేంద్ర చేసిన పని గ్రామం మొత్తాన్ని కూడా దిగ్భ్రాంతికి గురి చేసింది. పిల్లల నవ్వులతో సందడిగా ఉండాల్సినటువంటి ఆ ఇల్లు వల్లకాడైపోయింది. ఎస్ఐ రామిరెడ్డి కేసు నమోదు చేశారు, దర్యాప్తు చేస్తూ ఉన్నారు. కానీ ఆ తండ్రి చేసినటువంటి ఘోరానికి ఆ ముగ్గురు పిల్లల ప్రాణాలు ఇప్పుడు తిరిగి వస్తాయా? తల్లిని కోల్పోయి పుట్టేడు దుఃఖంలో ఉన్న ఆ పిల్లల్ని ఆదరించాల్సినటువంటి తండ్రి మృత్యువును పంచడం నిజంగా గుండె తరుక్కుపోయే విషయం. నిజంగా అంత అమాయకులైనటువంటి పిల్లల్ని చంపాలనే ఆలోచన రావటం చాలా దుర్మార్గం అండి. నిజంగా పెద్దలు పడేటువంటి ఆ వేదన, వాళ్ళు నిజంగా ఒకవేళ అతను ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోవచ్చేమో, కానీ పాపం ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి చిన్నపిల్లలు, పసిపిల్లలు, అమాయకులైనటువంటి వాళ్ళ ప్రాణాలు తీసే రైటు ఇతనికి ఎవరిచ్చారు అన్నది కూడా ఒక ప్రధాన ప్రశ్న ఇక్కడ. ఒక చిన్న మనస్తాపం, మానసిక ఒత్తిడి నిండు సంసారాన్ని పూర్తిగా ఎలా నాశనం చేస్తుందనడానికి ఈ ఘటన ఒక నిదర్శనం. ముగ్గురు పిల్లల ఫోటోలు చూస్తుంటే మా తప్పే ఉంది, మమ్మల్ని ఎందుకు చంపావు నాన్న అని అడుగుతున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. తొడుమలదిన్నె గ్రామం
ఈ ఘటన తర్వాత పూర్తిగా కన్నీటి సంద్రం అయిపోయింది. వారి బంధువులు, కుటుంబ సభ్యులు, తెలిసిన వాళ్ళు అందరూ కూడా చాలా అంటే చాలా బాధను వ్యక్తం చేస్తూ ఉన్నారు. నిజంగా ఎక్కడో కూడా ఏ తండ్రి చేయనటువంటి దారుణం ఇది. చిన్న చిన్న పిల్లల్ని, ఇంకా అసలు లోకం గురించి ఏమీ తెలియనటువంటి ఆ పిల్లల్ని ఇంత దారుణంగా చంపడానికి అతనికి చేతులు ఎలా వచ్చాయంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉన్నారు. నిజంగా మానసికంగా కుంగిపోతే, బాధకి గురైపోతే ఎప్పుడు అదే ఆలోచనలు ఉంటే ఇదే విధంగా ఇలాంటి నిర్ణయాలకే కారణమవుతాయండి. కానీ ఒక్క క్షణం వివేకంతో ఆలోచన చేయాలి, ధైర్యాన్ని కూడగట్టుకోవాలి. ఆ బలహీన క్షణం నుంచి ఒక్క అడుగు ముందుకేసి ఆలోచన చేస్తే భవిష్యత్తు ఇంకా అందంగా కనిపిస్తుంది. ఆ పిల్లలకి నేను జీవితాన్ని ఇవ్వాలి, నా పిల్లలు నేను మంచిగా చదివించుకోవాలి, నా పిల్లలకి ఒక భవిష్యత్తు ఇవ్వాలని చెప్పి అతను ఆలోచన చేసి ఉంటే ఇంత ఘోరం జరిగిపోయి ఉండేది. కానీ ఆ బలహీన క్షణంలో అతను కూడా పూర్తిగా కుంగిపోయి ఈ నిర్ణయం తీసుకున్నాడు. చాలా బాధాకరమైన విషయం. పోలీసులు కూడా ఈ ఘటన మీద కేసు నమోదు చేశారు.